యాక్చువల్ ఎవరికి ఎక్కువ తెలుసా? కుండ ఇటు పెట్టి కరెక్ట్ గా నీళ్లు పడ్డప్పుడు గ్రాస్ చేసేవానికి మాత్రమే కంటెంట్ ఎక్కుతుంది, ఎవరికి పడ్డవానికి కంటెంట్ ఎక్కదు. ప్రతి ఒక్కరికి విషయాలు అర్థం కావు, ఏదో ప్రతిసారి మనకి ఎక్కదు కంటెంట్. మార్పులు తెచ్చుకొని జాబ్ చేసి పెళ్ళ పిల్లలను చూసుకొని చచ్చిపోవడానికి కంటెంట్ ఎక్కదు. ఆ కంటెంట్ ఎక్కాలంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి. ఇప్పటి నుంచి నా వీడియోలలో ఒక నోట్ చెప్తున్న, సినిమాల ముందు వస్తుంది చూడు, ఏమంటారు దాన్ని, డిస్క్లైమర్. నా వీడియోలో కూడా డిస్క్లైమర్ పెడుతుంది. ఇప్పటి నుంచి డ్రీమర్స్ కు మాత్రమే, శ్రీపాద సెషన్స్ ఎవరికి పెడతామని కావు, డ్రీమర్స్ కు మాత్రమే. ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం పోదామనుకున్నోళ్ళకే శ్రీపాద సెషన్స్ ఎవరికి పెడతాం వాళ్ళకి కావు. బెడ్ లో కూర్చున్నాడు, బేకారుగా అన్నాడు, వాడంటున్నాడు గీత కట్టి తింటే అన్నాడు, నిన్నెవడు తిట్టాడు? నువ్వు బెడ్ లో అన్నావు, నేను తిట్టలేను, ఆడే అనుకో, చెద్దరు కప్పు, పర్పేంటి వంట సిమెంట్ కప్పు రిపీట్ అవుతాడు. మనకి ఎవరు చెప్పదలుచుకోలేడా? బాగుపడతా, బాగుపడాలి, ఏమన్నా చేయాలి, నెక్స్ట్ లెవెల్ పోవాలి, ఖతర్నాక్ కావాలి అనా అంత బాగానే ఉంది నా లైఫ్ లా. ఇల్లుంది, కారు ఉంది, పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, ప్లాట్ ఉంది, అన్ని ఉన్నాయన్నా, బ్యాంక్ లో కొంచెం పైసలు ఉన్నాయి, కానీ ఇంకేమన్నా చేయాలన్నా. అట్లాంటి వాళ్ళకి మజా వస్తాయి సెషన్స్. ఇవి అందరికీ సెషన్స్ మజా రావు, ఇవి అందరికి అలవాటు ఉంటాయి సెషన్లు. ఇదే సెషన్ లా ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు, నాకు అదే ఆనందం అనిపిస్తుంది. వర్షం పడ్డా ఇంతమంది వచ్చినారు. ఇదే సెషన్ లా మీకు కావాలంటే ఒక ఛాలెంజ్ చేస్తున్న అందరికి, ఈ సెషన్ తర్వాత పెట్టుర్రి 5,000 మంది ఉంటారు ఇక్కడ. దేనికి వచ్చిర్రు కదా? అట్లాంటి వాళ్ళకి ఎంత చేస్తాం? ఎన్నుకోడు రాపాలా ఉంటుంది, సిగ్గుండాలి మీకు, అసలు సిగ్గు మాట్లాడద్దు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుపడాలని కంటెంట్ చెప్పడానికి వచ్చినాం, కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వినడానికి అయితే వెళ్ళలేదు. సో క్లియర్ ఉండండి. జోకులు ఉంటాయి, సీరియస్నెస్ ఉంటుంది. లైఫ్ బాగుపడాలంటే కొంచెం సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మీ లైఫ్లలో ఉండని అండి, నేను వద్దట్లేదు, దాన్ని తప్పు పట్టట్లేదు. మీ ఎంటర్టైన్మెంట్ కంట్రోల్లో చేసుకోండి. ఓ ఫస్ట్ శ్రీశైలం ఉంది అని తెలవడం డేటా. ఏంటిది? ఇంకా కొంచెం 200 కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి పోవాలి, ఘాట్ రోడ్లు, ఇంకా కొంచెం అక్కడంతా ఇంకా కొంచెం తెలిసింది, దాని డీటెయిల్స్ తెలుసు, ఇన్ఫర్మేషన్. దాన్ని ఏమంటారు? దాన్ని ఒకసారి శ్రీశైలం పోయి వస్తే నాలెడ్జ్. ఏంటిది? ఒకసారి శ్రీశైలం పోయి వస్తే నాలెడ్జ్. ఒకసారి పోయి వచ్చేది కదా, 20 సార్లు శ్రీశైలం పోయి ఎక్కడ ఏ సత్రంలో అన్నం బాగుంటది, ఎన్ని కిలోమీటర్లు ఉంటది, ఘాట్ ఎట్లుంటది, మననూరు ఎట్లుంటది, ఈగల పెంటేంది, దోమల పెంటేంది, టోటల్ గా ఇంచి చెప్పగలిగిన అంది విజ్డమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలుసు అని ఎవరు చెప్పాలి? విజ్డమ్ అని ఎవరు చెప్పాలి? యాక్చువల్గా గమ్మతేం తెలుసా? విజ్డమ్ కూడా ఎప్పుడు మాట్లాడాడు, చల్లగా కూర్చుంటాడు. అప్పుడు చెప్తుంటాడు, శ్రీశైలంలో ఘాట్ రోడ్ హైలైట్ ఉంటుంది, ఇప్పుడు చూస్తే కళ్ళు తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాయి? నీ ముఖం తిరుగుతుంది. ఎట్లా తిరుగుతాయి నాకు అర్థం కాదు. 20 సార్లు అయినా నాకు ఒకసారి తిరిగాడు. ఎవడో చెప్పిండు కళ్ళు తిరుగుతాయట. ఎట్లా తిరుగుతాయి? ఒక అప్పటి ఘాట్ రోడ్లు వేరు, ఇప్పటి ఘాట్ రోడ్లు వేరు. ఇప్పుడు డబల్ రోడ్, పక్కన మంచిగా రైలింగ్, ఆ రైలింగ్ పక్కన ప్లేస్ సూపర్ డెవలప్ అయింది. 20 ఏళ్ల కింద అట్లా లేదు. నిజంగా నువ్వు అన్నట్టు కళ్ళు తిరుగుతాయి. క్రాసింగ్ లో ఉంటే 20 ఏళ్ల కింద లారీలో పోయినా నేను, ఇప్పుడు ఓన్ కార్లో పోయినాం. అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్. వీడు ఒక్కసారి కూడా పోలేదు. ఎవడో చెప్పింది విని కోరుతుడు, శ్రీశైలంలో ఘాట్ రోడ్ కథ రాకూడదు, కళ్ళు తిరుగుతాయట. ఇక పక్కోడు ఇంకా యాడ్ చేస్తాడు, పుల్లులు వస్తాయి కదా మధ్యలో. ఎన్ని చూసినావు? ఎన్ని పులులు కనబడ్డాయి? ఈ 20 సార్లు ఒక్క పులి కనబడ్డాయి నాకు. పులులు పొద్దున కూడా తిరుగుతాయా? రాత్రి పూట ఎవరు తిరిగిన టైంలో తిరుగుతాయి పులులు. అందుకనే చెప్పి యాక్చువల్గా నైట్ 6 o'clock తర్వాత, మార్నింగ్ 4 o'clock or 6 o'clock తర్వాత వరకు ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు ఘాట్ రోడ్లలో. ఇది ఎవరు కొట్టకుండా జాగ్రత్తగా ఉంటారనే ఆలోచనతోని వాళ్ళని మాత్రం అలౌ. అదర్వైజ్ మననూరు గేట్ దగ్గర ఆపేస్తారు. లేట్ అయినా మననూరు దగ్గర పడుకోవాలి. అక్కడ పక్కన రూమ్స్ కూడా ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న గ్రేడ్ ఉంటాయి. చాలా మంది వెయిట్ చేసి 4 మళ్ళీ 6 తెలుస్తారు, పోతారు. ఇప్పుడు అందరూ తప్పేం తెలుసా? అన్ని తెలిసిన నాకు నా ముందరను శ్రీశైలం గురించి మాట్లాడితే నాకు పెద్ద జోకర్ లా కనబడుతుంది. శ్రీశైలం గురించి విన్నోడు నాకు చెప్తుంది, లైట్ గా పేపర్లో చదివినోడు నాకు చెప్తుండు, ఒకసారి వచ్చినోడు సొల్లు కొడుతుండు. అసలు సొల్లు కొట్టాల్సిన నేను 20 సార్లు పోయినా, నేను 20 సార్లు పోతున్నా. ఇది మార్కెట్ లో సొసైటీలో జరుగుతున్న పెద్ద తప్పు. ఫస్ట్
షేర్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బాగుపడాలంటే ఏంటి తెలుసా? మీకు తెలిసింది మందికి చెప్పకూడదు. మీకు ఆల్రెడీ తెలుసు కదా శ్రీశైలం గురించి కదా. కామ్ కూర్చో. భద్రాచలం 20 సార్లు పోయినోడు భద్రాచలం గురించి చెప్తున్నాడు విను. ప్యారిస్ 20 సార్లు పోయినోడు ప్యారిస్ గురించి చెప్తున్నాడు విను. స్పేస్ గురించి 100 సార్లు అర్థం చేసుకున్నాడు స్పేస్ గురించి చెప్తున్నాడు విను. వాళ్ళ నుంచి వినుడు నేర్చుకో. విన్నప్పుడు మాత్రమే బాగుపడతాడు, వాళ్ళకే బాగుపడరు. మనకున్న చెడ్డ రోగం ఏంది తెలుసా? నాకేదో తెలుసని చూపించుకోవాలి. నీకేదో తెలుసని చూపించుకుంటే ఏం వస్తాయి? నలుగురు కూర్చున్నారు. శ్రీశైలం తెలుసు, నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, బండి సంజయ్ తెలుసు. కరెక్టా కదా బండి సంజయ్? బండి సంజయ్ గారు తెలుసు. నీకు బండి సంజయ్ గారు తెలుసు కానీ ఆయనకు నువ్వు తెలుసు. ఇంకొకరు అందరూ ఏమని కూడా తెలుసా? నేను పోయినప్పుడు అయినా అన్న అన్న అంటాడు, ప్రతి ఒక్కరిని అంటాడు. మళ్ళీ ఏమంటాడు? తిన్నావా అన్న అంటాడు, తినిపో అన్న అంటాడు. ఇది నార్మల్ సినారియో. ఎవరైనా లీడర్లు అందరినీ గుర్తుపడతారా అంటే అందరినీ గుర్తుపడతారు. మరి ప్రేమగా మాట్లాడతారా అంటే ప్రేమగా మాట్లాడితేనే లీడర్ అవుతాడు ఆయన. అది రూల్ ఆయన తెలుసు. ఆయన ఇది ఖచ్చితమైన రూల్. అది మ్యాండేట్గా ఎవరైనా కానీ నువ్వు బిజీ ఉన్న పర్సన్స్ అది నార్మల్. నేనేమంటున్నా, ఆయన నాకు తెలుసు అంటే గొప్ప కాదు. నన్ను ఆయన గుర్తుపట్టి పేరుతో పిలిచి 1000 మందిలో నన్ను పేరుతో పిలిచి 10 నిమిషాలు నాకు ఇస్తాడు అని అన్నం అంటే నువ్వు కరెక్ట్. యాక్చువల్లీ పర్ఫెక్ట్. మనము నెక్స్ట్ లెవెల్కి గ్రో అవ్వాలనే తపన మనలో ఉండాలి. స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, మీరు చిన్న చిన్న మంచి ఒప్పులు ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. అనవసరమైన యూట్యూబ్ సోషల్ మీడియా అడిక్షన్ ప్లీజ్ తగ్గించుకోండి. అది కరెక్ట్ కాదు, దానివల్ల హెల్ప్ అవ్వదు. నువ్వు రీల్స్ తీసి యూట్యూబ్లో ఫేమస్ అవుతావు అంటే చెయ్యి, నాకు ప్రాబ్లం లేదు. రీల్స్లలో ఫేమస్ అవుతావు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతావు, దాన్ని బిల్డ్ చేస్తున్నావు, దాని నుంచి మనీ తీసుకుంటా యు ఆర్ 100% రైట్. ఓన్లీ వేరేవాడెవడో పెట్టిన రీల్ నేను చూసుకుంటూ టైం పాస్ చేస్తా, టైం వేస్ట్ అయితే ఆ తప్పు పని చేయాలి. అందుకని ఏమంటున్నా, డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్. డేటా అంటే ఏంటి? జస్ట్ లైట్ గా తెలిసినోడు డేటా. ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం ఎక్కువ తెలిసినోడు ఇన్ఫర్మేషన్. ఒకసారి ఆచరించినోడు, ఒకసారి చూసి వచ్చినోడు నాలెడ్జ్. 20 సార్లు పోయేసి ఇంచి తెలిసినోడు విజ్డమ్. నేను ఇప్పుడు 12 కంట్రీలు 25 సార్లు తిరిగి వచ్చిన. కానీ ప్రాబ్లం ఏం తెలుసా? 1, 2, 3 టైమ్స్ పోతే అర్థం కాదు. దుబాయ్ 3 సార్లు పోయినా తెలియదు మొత్తం. 3 సార్లు పోతే కూడా నీకు ఏమర్థమవుతుంది? దుబాయ్ చూసి వచ్చినాం అంతే. బుర్జ్ ఖలీఫా చూసినాం, దుబాయ్ ట్రైన్ ఎక్కినాం, బుర్జ్ ఖలీఫా ఎక్కినాం, పైన ఎన్ని ఫ్లోర్లు చూసినాం, ఏ ఫ్లోర్లో కాఫీ ఉంది తాగినాం, ఇదంతా జరిగింది. డెజర్ట్ సఫారీ చేసినాం, అవన్నీ చూసినాం కదా. డీటెయిల్స్ తెలివై ఇంకా ఈచ్ దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి నేను చూసినాం. కానీ ఎన్ని ఆఫీసులు, ఎన్ని స్క్వేర్ ఫీట్లు, ఎంత బిజినెస్ నడుస్తుంది. అసలు దుబాయ్ మాల్ తిరగానంటే 1 డే 2 డేస్ సరిపోదు. బుర్జ్ ఖలీఫా కింద మాల్ ఉంటుంది, 4 నుంచి 8 ఫ్లోర్లు. మీ డే సరిపోదు. అంత ఖతర్నాక్ సిటీ అది. యాక్చువల్లీ ఎంత హైలైట్గా డెవలప్ చేసాడు దుబాయ్ కింగ్ అంటే, నిజంగా కింగ్ది విజన్ అర్థం చేసుకోండి. నాకు గుజ్బంప్స్ వస్తాయి దుబాయ్ కింగ్ గురించి మాట్లాడినప్పుడు. ఎవడైనా మంచోడైతే మంచి అని ఒప్పుకోవాలి మనం, ఆ గుణం ఉండాలి. 1990లో దుబాయ్ ఏంటి తెలుసా? మొత్తం మట్టి, అక్కడక్కడ బిల్డింగ్. ఫ్లైట్ల నుంచి ఫోటో తీస్తే దుబాయ్ ఏమొస్తుంది తెలుసా? మొత్తం మట్టి, అక్కడక్కడ బిల్డింగ్లు పెద్దాయి అంతే ఫ్లైట్ల నుంచి. కానీ మొత్తం మట్టి. అసలు దుబాయ్ అంటే మనకు ముందు నుంచి ఏం తెలుసు? డెజర్ట్. కరెక్టా? డెజర్ట్ అంటే ఏంటి తెలుగులో? తినే డెజర్ట్ కాదు, ఎడారి కదా. పర్ఫెక్ట్ అది ఎడారి. ఫ్లైట్ల నుంచి చూసి ఎడారి కనబడుతుంది మొత్తం టోటల్గా. ఇప్పుడు హైలైట్ ఏంది? గడిచిన 30 సంవత్సరాలలో లాస్ట్ బెంచ్ తమ్ముళ్ళు నవ్వుతున్నారు. నాకేం ప్రాబ్లం లేదు, నేను డిస్టర్బ్ అవుతాను. మీరు అయితే మందిరంలో కూర్చొని నవ్వుండి. స్ట్రైట్గా పాడేది అందరూ. ఆ వైట్ టీషర్టు, బ్లాక్ టీషర్టు అందరు ఖతర్నాక్ కాలేదు. మీరు మామూలు గారు నాకు తెలుసు. మీ కాలేజీలో మిమ్మల్ని చూసి టీచర్లు కూడా భయపడతారు, నాకు తెలుసు మీ సంగతి. కానీ నన్ను భయపెట్టకూడదు కొద్దిసేపు. మీరు నేను ఇది మధ్య ఎక్కిలిస్తున్నారు, నవ్వుతున్నారు. ఈ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆడితే ఎదురుగా ఉంటుంది, వాళ్ళ ఫోకస్ బాగా నవ్వుతారు వాళ్ళందరూ. బాగా నవ్వుతున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్, కొంచెం ఇటన్నా సైడ్ కన్నా కూర్చోండి, ఏం తప్పు లేదు. నువ్వు కూడా వైట్ షర్ట్ జరుగు. స్క్రీన్ క్లియర్ ఉన్నారు. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నా నేను? దుబాయ్ డెజర్ట్ ఉన్నా కదా. మళ్ళీ మర్చిపోయిన. దుబాయ్ డెజర్ట్ నుంచి
వచ్చింది ఇప్పుడు సడన్ గా మళ్ళీ దుబాయ్లో పోవాలి ఇప్పుడు. సో దుబాయ్ గజెట్ 30 సంవత్సరాల కింగ్ కొడుకు కింగ్ అయింది. అక్కడ కింగ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పటికీ కూడా. కింగ్ కొడుకు కింగ్ అయిపోయింది సెకండ్. ఈ కింగ్ కొడుకు ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన ఒక మంచి పాయింట్ దొరకబట్టింది. ఏందో తెలుసా, దుబాయ్లో పెట్రోలియం అమ్ముకొని ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేసింది. వరల్డ్ మొత్తానికి పెట్రోలియం ప్రోడక్ట్స్ సప్లై చేసింది దుబాయ్. సౌదీ అరేబియా అదంతా వాళ్ళది పెట్రోలియం బావులు. ఏమైతున్నాయి తెలుసా, మనకు తెలియని విషయం, పెట్రోల్ బావులు ఎండిపోతున్నాయి, ఆ ఎండింగ్కి వచ్చింది తోడుకొని. ఒక పాయింట్ ఇంకోటి ఏం అర్థమైంది, ప్రపంచం అంతా ఎలక్ట్రికల్ వెహికల్ కు మారుతుంది, ఫ్యూచర్ సోలార్ వెహికల్ కు మారుతుంది. ఆ రోజు నిద్రలేస్తే కరెక్ట్ కాదని చెప్పి దుబాయ్కి ఇంకేం చేసిండు, పెట్రోల్ బావులు ఎండిపోతున్నాయి, ఒక ప్రాబ్లం. 2, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినప్పుడు పెట్రోల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది, డీజిల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. 3, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ వెహికల్స్ వచ్చినప్పుడు మొత్తం మన బిజినెస్ జీరో అవుతుంది అని ఏం చేసిండు, పెట్రోల్ ఒకదాని మీద మనం బతికితే కరెక్ట్ కాదు, మన కంట్రీని టూరిజం డెవలప్ చేద్దాము అని ఫస్ట్ టైం డిసైడ్ అయ్యిండు దుబాయ్ కింగ్. ఫస్ట్ టైం 30 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్ లో కొట్టుండి 1990 దుబాయ్ ఫోటో నాకు తీసుకురాలి లెక్క చూపించేవాడిని, ఎవరైనా ఎత్తితే కొట్టుండి ఒకటి 1990 దుబాయ్ ఫోటో, తర్వాత ఆయన చూపిద్దాం వీళ్ళకి. 1990లో దుబాయ్ ఎట్లుంది, 2024లో దుబాయ్ ఎట్లుంది. అసలు ఎంతటి చేంజ్ క్రియేట్ చేసిందంటే ఆయనకు దండం పెట్టాలి నా దృష్టిలో. దుబాయ్ తెలియదు అసలు అద్భుతాలు సృష్టించేసింది. అంటే ఆ అద్భుతాల గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనం చేయగలుగుతాం, మనం కూడా అంతర్గత కాకుండా మన లైఫ్లో అద్భుతాలు చేయగలుగుతాం. మనం ఏమంటున్నాం తెలుసా, అవుతుందో కాదో అంటున్నాం, కానీ దుబాయ్ కింగ్ ఏమన్నాడు, అయి తీరుతుంది, చేసి తీరుతాం అంతే. రెండే అన్నాడు ఆయన. యాక్చువల్ వేరే మాట మాట్లాడలే ఇంకా. ఆ తర్వాత మొదలుపెట్టింది ఏం తెలుసా, నేను దుబాయ్ని టూరిజంలో ఖతర్నాక్ చేస్తా. అప్పటి వరకు టూరిజంలో ఖతర్నాక్ ఏంది, వరల్డ్ ఖతర్నాక్ స్విట్జర్లాండ్, దుబాయ్ కాదు. స్విస్ వరల్డ్ టూరిజం మీద ఎక్కువ ఖతర్నాక్ స్విట్జర్లాండ్, ఇటలీ, రోమ్, వాటికన్ సిటీ, వెనిస్, ఇట్లాంటి ప్లేసెస్ అన్ని. యూరోప్ లో ఖతర్నాక్ టూరిజం ఉంటుంది ఎప్పుడు. ఆ యూరోప్, పారిస్ ఇట్లాంటి ప్లేస్ లో టూరిజం సూపర్. ఎక్కువ మేజర్ గా ఆధారపడే ప్లేస్ స్విట్జర్లాండ్, మేజర్ గా టూరిజం మీద ఆధారపడతా యాక్చువల్ గా. అక్కడి నుంచి ఈయన ఎవరికి పోటీ తెలుసా, ఇప్పుడు దుబాయ్ స్విట్జర్లాండ్ లాంటి ప్లేసెస్ కు పోటీ మొదలు పెట్టిండు, స్టార్ట్ చేసిండు, బిల్డ్ చేసిండు. దీనికి ఇంకొక అద్భుతమైన ప్రక్రియ ఏం చేసిండు తెలుసా, ఎవరైనా రావచ్చు, దుబాయ్ లో బిజినెస్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ఎవరితో లొల్లి లేదు, డైరెక్ట్ గా నువ్వు నాతోనే పార్ట్నర్ కావచ్చు కింగ్ తో. 100 కోట్లు తెచ్చినావంటే డైరెక్ట్ కింగ్ ముందర కూర్చోబెడతాను నేను. నువ్వు 1000 కోట్లు తెచ్చినా మన గవర్నమెంట్ లో పోయి కలవాలి అందరినీ అంటే మధ్యలో 20 మంది నువ్వు దొక్కేస్తావు. నా గవర్నమెంట్లలో తప్పు లేదు, మధ్యలో నా మధ్యవర్తులలో ప్రాబ్లం ఉంది నాకు ఎప్పుడు కూడా. అండ్ గవర్నమెంట్ కి